అందరికీ నమస్కారం. నలదమయంతుల కథను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దమయంతి స్వయంవరానికి వచ్చిన ఇంద్రాది దేవతలు తమను గురించి పరిచయం చేయమని దమయంతి దగ్గరకు నలమహారాజును పంపిస్తారు. కానీ దమయంతి వాళ్ళ అభీష్టాన్ని తిరస్కరిస్తుంది. ఆ విషయాన్ని తీసుకొని వచ్చి నలమహారాజు ఇంద్రాది దేవతలకు చెప్తాడు. తరువాత కథాంశాన్ని వివరించుకుందాం. ఆ తరువాత నలుడు దేవతలను వదిలిపెట్టి ఇనుమటించిన సమర ఉత్సాహంతో మణిమాణిక్యాలతో మంగళకర తోరణాలతో పలు రకాల అపురూప శిల్ప ప్రతిమలతో అపర స్వర్గంలా ఉన్న స్వయంవర మండపానికి సరిగ్గా సమయానికి చేరుకున్నాడు. ఆ తరువాత నలుగురు దేవతలు మాడిన ముఖాలతో ఏవో బీరాలు పలుకుతూ, చూస్తాం మీ స్వయంవరం ఎలా సాగుతుందో, రండి మనం నలుగురం నలుడి వేషాలలో వెళ్ళి అతని పక్కనే ఉన్న ఆసనాలపై కూర్చుందాం. అదిగో స్వయంవర సమారంభ కలకలం వినవస్తుంది అనుకుని ఇంకా సంతోషంతో స్వయంవర సభాస్థలికి నలుని వేషాలు ధరించిన నలుగురు దేవతలు వెళ్ళి నలుని పక్కన ఉన్న శిల్పచిత్ర మనోహర ఆసనాల మీద ఆసీనులయ్యారు. సభలో ఉన్న రాజకుమారులు అందరూ కూడా ఒకే రూపంలో ఉన్న నలుని ఆకారాలతో ఉన్న దేవతలను చూసి వింత దృశ్యంగా భావించి అందరూ చూస్తుండిపోయారు. చెలికత్తెలు దమయంతిని చేయి పట్టుకొని నడిపించుకుంటూ స్వయంవర మండపానికి తీసుకువచ్చారు. ఆమె స్వయంవరార్థం ఓసారి నలుదిశలను సింహాసనములపై ఆసీనులై ఉన్న రాజకుమారులను అందరినీ వీక్షించింది. దమయంతి తండ్రి అయిన విదర్భాధిపతి పర్యవేక్షిస్తూ ఉంటే ఆ రాజకుమారులను పరికిస్తూ నలుడు ఉన్నవైపు దృష్టులను సారించింది. అక్కడ 5 నలులను ఏకాకారంతో ఉన్న మూర్తులను దర్శించింది. అక్కడ ఉన్న రాజవరులందరూ ఆమెను కనులారా తిలకిస్తూ ఉన్నారు. అలాంటి అతిలోక సుందరికి భర్త అయ్యే రాజకుమారుడు ఎవరై ఉంటారో అని తత్తరపాటుతో ఆవేశ మనస్సులతో ఉన్నారు. ఇక దమయంతి ఏకపరీక్షగా వేషధారుల వైపు చూస్తూ ఏ ఉపాయంతో అసలు తన మనోహరుడైన నలుని తెలుసుకోగలదానను అని తనలో తాను దుఃఖిస్తూ దేవతలను ప్రార్థించింది. ఓ సురవరులారా, నేను నలుణ్ణే ప్రాణపతిగా భావిస్తున్నాను. నా యందు దయచూపి మీ సహజ రూపాలను ధరించి నా నలుని నాకు కనిపించేట్లుగా చేయండి. ఓ అనిమిషులారా, మిమ్మల్ని నేను మరీ ప్రార్థిస్తున్నాను అని బాధపడుతూ వారిని వేడుకుంది. అంతటితో నిజనలుడు. అప్పుడు ఆ దేవతలు అనిమిషలోచనులు, అశ్వేదగాత్రులు భూమిని స్పృశింపక నిలిచారు. అంతటితో నిజనలుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఇంకేముంది, దమయంతి సంతోషంతో రాజులందరూ చూస్తూ ఉండగా తన చేతిలో ఉన్న పూల హారాన్ని 2 చేతులతో నలుని శిరస్సు మీదుగా కంఠాన్ని అలంకరింపజేసింది. జయ విజయీ భవ అంటూ ఉంటే ఒక మూల మంగళవాద్యధ్వనులు మ్రోగుతూ ఉంటే భీమరాజాదులు వెంటరాగా నలదమయంతులు రాజప్రసాదానికి వెళ్ళారు. మంచి తిథి వార నక్షత్ర వేళ సుముహూర్తమున సకల వైభవోపేతంగా నలదమయంతుల వివాహం జరిగింది. ఆ సమయంలో ఇంద్ర యమ వరుణ కుబేరులు వారు వ్రేల్చిన యజ్ఞంలో హవిర్భాగాలను సంతోషంతో స్వీకరించారు. విశేషమేమంటే
సాధారణంగా దేవతలు అగ్నిముఖంగా హవిర్భాగాలను స్వీకరిస్తారు, కానీ ప్రస్తుతం వారు నిజ రూపాలతో ఇంద్రుడితో కలిసి హవిర్భాగాలను స్వీకరించారు. మంగళ మధుపర్కాలను ధరించి ఉన్న కళ్యాణ దంపతులైన నలదమయంతులను అసూయాద్వేషాలు విడిచి సంతృప్తితో ఇంద్రాది దేవతలు తమకు వారు నమస్కరించడానికి వచ్చినప్పుడు వరాలు ఒసగారు, ఆశీస్సులిచ్చారు. ఇంద్రుడు సకల భోగాలు కలుగుగాక అని ఆశీర్వదించితే, యముడు నలసార్వభౌమ సర్వదా నీ మనస్సు ధర్మపరాయణమై ఉండుగాక అని దీవించాడు. వరుణుడు కావలసిన వేళ ఏ సాధనం లేకుండానే జలం ఉద్భవిస్తుంది అని ఆశీర్వదించాడు. అలాగే ఐశ్వర్యంతో వర్ధిల్లమని కుబేరుడు దీవించాడు. విదర్భ దేశాధిపతి అయిన భీమరాజు స్వయంవరానికి వచ్చిన రాజన్యవరులను యథోచిత రీతిగా మర్యాదలు సల్పి బహుమానాలు ఇచ్చి బ్రాహ్మణాదులకు భూరి దక్షిణలు ఇచ్చాడు. వివాహానంతరం వచ్చిన వారు అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇంద్రాది దేవతలు స్వయంవరం అనంతరం స్వర్గానికి పోతూ ఉంటే వారికి కలిపురుషుడు ఎదురుగా వచ్చాడు. అతన్ని చూస్తూ ఉన్న దేవరాజు, ఓ ఏమయ్యా కలి, ఏమిటి విశేషం? ఎక్కడికి బయలుదేరి హడావిడిగా వెళ్తున్నావు అని ప్రశ్నించాడు. కలి వారితో, ఓ దిక్పాలకులారా, మీరు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారేమి? ఎరుగరా లేక విదర్భరాజపుత్రి అయిన దమయంతికి స్వయంవరమని మీకు తెలియదా? ఆ స్వయంవరానికి నేను ఓ వరుడుగా ఆ ప్రేమమాలిక కంఠంలో ధరించాలన్న ఆశతో త్వరగా పోతున్నాను. స్వయంవరంలో దమయంతి నాకే దక్కుతుంది. అక్కడ నన్ను మించిన వాడెవడున్నాడు? తప్పకుండా ఆమె నన్నే వరిస్తుంది. ఆ అదృష్టం కోల్పోవడం దేనికి అని ఎకాఎకిన అక్కడికే వెళ్తున్నాను. మీరిక్కడ నన్ను ప్రశ్నలు అడుగుతూ సమయం దాటపెట్టకండి, నన్ను పోనివ్వండి అని అంటున్న కలిపురుషుడి మాటలను విన్న ఇంద్రాదులు పెద్దగా నవ్వుకుంటూ, కలి ఎంత అమాయకుడవు నీవు అని మళ్ళీ నవ్వుతున్న ఇంద్రాది దేవతలను కొరకొరలాడుతూ చూసి, నా మాటలు మీకేమైనా వేళాకోళంగా అనిపించాయా, లేక నేను స్వయంవరానికి పోవడం ఏమిటా అని పరిహసిస్తున్నారా అన్నాడు. ఓ కలి, ఇంద్రాది దేవతలు అన్నారు, స్వయంవరం జరిగిపోయింది, నువ్వు శ్రమపడి వెళ్ళనక్కరలేదు. ఏమీ స్వయంవరం అయిపోయిందా? ఆహా, అందుకే స్వర్గానికి మేము వెళ్ళిపోతున్నాం. ఎందరో రాజకుమారులు, బుద్ధిమంతులు, కొందరు సుందర విగ్రహాలు, కొందరు అందులోని వారమే మేము కూడా. వీరందరినీ కాదని నిషధ దేశాధీశుడైన నలచక్రవర్తిని వరించి స్వయంవర మాలికను వాని శిరం నుండి కంఠం మీద అలంకరించింది. ఆ విదర్భ రాజకుమారి అయిన దమయంతి కాలాతీతం అయి వెళ్ళిన పొందనగు ఫలం ఏమిటి? వ్యర్థ ప్రయాసమే కదా. సరే, నీ ఇష్టం అని అతని వెర్రితనానికి నవ్వుకుంటూ విమానారూఢులై తిరిగి స్వర్గం వైపు ప్రయాణం సాగించారు ఇంద్రాది దేవతలు. ఇంద్రాదుల మాటలు వింటున్న కలిరాజు నిలువున హతాశుడైపోయాడు. ఏం చెయ్యక విషన్నుడై ఒక్కసారి అలాగే నిల్చుండిపోయాడు. కలి అనుకున్నాడు, ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. ఎలాంటి తరుణం దాటపెట్టుకున్నాను. నీ పొందవలసిన అదృష్టాన్ని ఎవడో పనికిరానివాడు తన్నుకుపోయాడు. ఆ ఒప్పుల కుప్ప నాకై వేచి ఉండి ఆ స్వయంవరమాల నా కంఠాన్ని అలంకరింపచేస్తుంది అనుకున్నా. నలుడో గిలుడో దద్దమ్మగాడు. చూస్తా ఆ ముద్దుల గుమ్మతో కాపురం చేసి ఎలా సుఖిస్తాడో. ఇలాంటి డింభకుడు అలాంటి ఆమెను వివాహానికి కోరి ప్రేమించి ఏం చేయగలడు? ఆహా, మాలాంటి గొప్పవాళ్ల
గొప్పవాళ్లను పొందదగిన ఫలాన్ని ఇలాంటి అర్భకుడు చేపట్టి ఇడుముల పాలు కావడం కంటే చేయదగింది ఏముంది? నలదమయంతులను మాయోపాయంతో విడదీసి పలు కష్టాలు పెడతా, రాజ్యభ్రష్టుణ్ణి చేసి పారేస్తా అని తలచి కోపంతో కదలిపోయాడు ఉపాయం ఆలోచించుకుంటూ కలిపురుషుడు. అనంతరం నలుడికి ఇష్టం ఏదో ఆలోచించి, జూదం ఆడడం అంటే నలునికి మహావ్యసనం అని గ్రహించిన ద్వాపరుడు అనువాణ్ణి పాచికలలో ప్రవేశించమని చెప్పి ఆ పాచికలు పట్టుకొని నిషధరాజ్యంలో ప్రవేశించి సమయం కోసం నలుని వెంటాడుతూ పరిభ్రమిస్తున్నాడు కలిపురుషుడు బుసలు కొడుతూ. దమయంతిని తీసుకొని నలమహారాజు తన రాజ్యానికి వచ్చి పలు రకాల యజ్ఞయాగాదులు విశేష దక్షిణలు ఇచ్చి పుణ్యకర్మల యందు ఇష్టుడై నలుడు కాలం గడుపుతూ ఉన్నాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.